అండ్ ఇంకా ఎదురు కూడా ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ అయితే ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అదైతే నేను ఏ స్కూటీలో కూడా చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. హలో మచ్చస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో ఏంటంటే రీసెంట్గా నేను చాలా ఈవీ స్కూటీస్ అయితే తోలాను, బట్ కానీ నాకు ఒక ఈవీ స్కూటీ అయితే బాగా నచ్చింది, అదే బీగాస్. ఈ స్కూటీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ దీని గురించి ఒక కంప్లీట్ రైడ్ రివ్యూ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. జై శ్రీరామ్. 60% ఉంది ఇప్పుడు ఛార్జింగ్. ఇంకా స్కూటీలో ఫీచర్స్ ఏమేంటి అనేవన్నీ నేను తర్వాత స్కూటీని పక్కగా ఆపినప్పుడు అయితే చెప్తాను. నార్మల్ స్కూటీస్ కంటే నన్ను అడిగితే ఈవీలో ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అసలు స్కూటీని స్టార్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు మనం స్కూటీని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓడోమీటర్లో వీ హ్యావ్ 2 మోడ్స్ హియర్, స్పోర్ట్ మోడ్ అండ్ ఎకో మోడ్. అండ్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇక్కడ డ్రైవింగ్ లైట్ వెలుగుతుంది. సో ఇంకా మనకి స్కూటీ స్టార్ట్ అయినట్టు. సో స్కూటీ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ ఎకో మోడ్లో పెట్టి ట్రై చేస్తే, ఎకో అంటే నార్మల్ మోడ్ అనమాట మనకి, స్పోర్ట్ మోడ్ అంటే కొంచెం స్పీడ్ వెళ్తుంది. ఇది నార్మల్గా మనకి 60 km/h స్పీడ్ అయితే ఈజీగా టచ్ అవుతుంది. అండ్ నార్మల్గా స్పోర్ట్ మోడ్లో పెట్టినా ఎకో మోడ్లో పెట్టినా అంతే, అక్కడ నుంచి కొంచెం హార్డ్గా పుష్ చేస్తే మాత్రం వెళ్తుంది. చూడండి 47, 48. సో స్కూటీ ఇప్పుడు ఎకో మోడ్లో ఉంది కాబట్టి స్పోర్ట్ మోడ్లో కన్వర్ట్ చేస్తే చూడండి, యూ కెన్ అబ్జర్వ్ వెంటనే స్పీడ్ అనేది చేంజ్ అయింది. 47, 45 దగ్గర ఆగింది, ఇప్పుడైతే స్పీడ్ చాలా తొందరగా చేంజ్ అయింది. సో 60 అయితే ఈజీగా టచ్ అవుతుంది. 60 తర్వాత కొంచెం టఫ్ ఉంది టచ్ అవ్వడానికి. 60 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు కూడా స్పీడ్ ఇది. అండ్ ఇంకా మనకి స్కూటీ విషయానికి వస్తే ఈవీస్లో ఇదైతే మాత్రం టాప్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న స్కూటీస్లో అయితే నన్ను అడిగితే, నేను తోలిన స్కూటీస్లో నేను ఓలా కూడా యూజ్ చేశాను. కంపేర్ టు ఓలా ఇదైతే మాత్రం టాప్ అనే చెప్తాను. ఎందుకంటే మనకి ఇందులో వచ్చేసరికి అలా 3 hours ఛార్జ్ చేస్తే కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ అప్ టు 143 to 150 kilometers అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. సో తక్కువ టైంలో ఛార్జ్ అయిపోతుంది. అండ్ యూ కెన్ చేంజ్ ద బ్యాటరీ యాజ్ వెల్. మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, చాలా కంపాటబుల్. సో స్టాండ్ కొంచెం టైట్ ఉంది. సో వీ హ్యావ్ డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట, ఇది కంబైన్ బ్రేకింగ్. సో బ్యాక్ సైడ్ కూడా 17 inch వీల్ అయితే ఉంది. అండ్ డ్యూయల్ కంబైన్ బ్రేక్స్ వల్ల ఏంటంటే మనకి బ్రేక్ అనేది చాలా టైట్గా హోల్డ్ చేస్తుంది. సో ఇట్స్ బెటర్, ఇట్స్ సేఫ్ ఫర్ గర్ల్స్. అంటే ఇదైతే ఎవరికైతే డ్రైవ్ చేయాలనుకుంటున్నారో, రైడ్ చేయాలనుకుంటున్నారో చాలా సేఫ్ ఇది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడి లైట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికల్లా 155 mm. సో బ్యాక్ సైడ్ సీట్ కింద అయితే చాలా స్టోరేజ్ అయితే ఉంది. అండ్ ఇంకా ఎదురు కూడా ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ అయితే ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అదైతే నేను ఏ స్కూటీలో కూడా చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ క్లాసీ లుక్ అబ్బా, సేమ్ మన వెస్పా లాగే ఉంది చూడడానికి కూడా. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు బ్యాటరీ ఏమైనా స్వాప్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ ఆగిపోయింది అంటే వీళ్ళు పాయింట్స్ కూడా ఇచ్చారు, అక్కడికి వెళ్తే మనకి బ్యాటరీ స్వాప్ చేస్తారు, లేకపోతే ఛార్జ్ చేసేస్తారు. సో సర్వీస్ కూడా బాగానే ఉందని చెప్పారు యూజ్ చేస్తున్న వాళ్ళు అయితే మాత్రం. అండ్ మోస్ట్లీ ఇదేంటంటే స్కూటీస్ ఈవీలో అన్నిటిలో ఇదే చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా డెలివరీ పార్ట్నర్సే కానీ ఎవరైనా సరే ఈవీ స్కూటీస్లో ఇదే బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే చూడండి, మీరే చూడొచ్చు ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా సరే ఈ స్కూటీస్ అయితే ఉంటాయి. మనం అంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయం కాబట్టి మనకైతే బాగా ఉంటుంది స్కూటీ ఇది. సో నేనైతే ఈ స్కూటీని చాలా ట్రాఫిక్లో ఉన్న ఏరియాస్లో తోలాను అండ్ నార్మల్గా ఎంటీ రోడ్స్లో కూడా తోలాను. ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో నేను తోలినప్పుడు అసలు నాకు ఎటువంటి డిస్కంఫర్ట్ ఏం అనిపించలేదు, చాలా కంఫర్టబుల్గా రైడ్ అయితే చేశాను. అండ్ నన్నైతే ఈవీలో ఈ స్కూటీ అయితే మాత్రం చాలా బెటర్నే చెప్తాను. స్కూటీకి ఫ్రంట్ ఎల్ఈడి హెడ్లైట్ అండ్ అన్నాక టైల్ లైట్స్ కూడా ఎల్ఈడి హెడ్లైట్స్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ మనకేంటంటే 12 inch రిమ్ వీల్స్ అయితే వస్తున్నాయి అండ్ డ్యూయల్ కాంబో బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో ఏంటంటే మనం ట్రాఫిక్లో ఎప్పుడైనా రైడ్ చేసేటప్పుడు బ్రేక్స్ అనేవి చాలా ఫాస్ట్గా పడుతున్నాయి. నేను ఆల్రెడీ డ్రైవ్ చేశాను కదా, డ్రైవ్ చేసినప్పుడు బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఈ బైక్కి. స్టాండ్ మాత్రం కొంచెం హార్డ్ ఉంది. అండ్ కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అవైలబిలిటీ. బట్ కానీ అన్నీ కూడా వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, అదొక డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. బట్ కానీ ఎవరికైతే వైబ్రెంట్ కలర్స్ నచ్చితే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సేమ్ లుకింగ్ లైక్ వెస్పా, బట్ కానీ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం
నార్మల్ ఈవీస్లో అన్నిట్లో నన్ను అడిగితే ఇది చాలా బెటర్ అనే చెప్తాను నేను. అండ్ వీ హ్యావ్ 2 మోడ్స్ హియర్, స్పోర్ట్ మోడ్ అండ్ ఎకో మోడ్. సో ఏంటంటే స్పోర్ట్స్ మోడ్ ఏంటంటే నార్మల్గా మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా స్పోర్ట్ మోడ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఎకో మోడ్ నార్మల్ స్పీడ్స్ వెళ్ళినప్పుడు ఎకో మోడ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ వెనక బ్యాక్ టైల్ లైట్స్ గురించి చెప్పాలంటే, సో బ్యాక్ టైల్ లైట్స్ వచ్చేసరికల్లా మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇస్తున్నారు. అండ్ సైడ్ లైట్స్ కూడా మొత్తం కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా. సో ఇంకా దీని సీట్ హైట్ విషయానికి వచ్చేసరికల్లా ఇది 765mm సీట్ హైట్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికల్లా 155mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో ఎవరైతే షార్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళకైతే ఈ స్కూటీ పర్ఫెక్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనం బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది, బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి క్లియర్గా ఇక్కడ బ్యాటరీ అయితే సింబల్ చూపిస్తూ ఉంది, ఎన్ని పాయింట్స్ ఉంది ఏంటి అనేది క్లియర్గా ఉంది ఇదైతే మాత్రం. సో ఎవరైనా సరే ఈవీ స్కూటీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ స్కూటీ నేను ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అండ్ నేను మీకు చెప్పా కదా ఇక్కడ ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ ఉంటుందని, ఇగోండి ఇదే. ఇది సీక్రెట్ కంపార్ట్మెంట్. సీక్రెట్ కంపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ మీరు ఏమైనా కేబుల్స్ కానీ ఏమైనా ఉన్నా సరే ఇందులో అయితే యూజ్ చేసుకోవచ్చు, ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ సీట్ కూడా చూపిస్తాను మీకు. సో బ్యాక్ సైడ్ ఇదనమాట బ్యాటరీ మనకి. అండ్ ఇది ఛార్జింగ్ కేబుల్, కొంచెం హెవీగా ఉంది. అండ్ ఇదంతా కంపార్ట్మెంట్, మీరు ఈజీగా ఏదైనా సరే ఐటమ్ స్టోర్ చేసుకోవాలన్నా సరే ఇది ఈజీగా ఉంటుంది. అండ్ ఛార్జింగ్ సాకెట్ వచ్చేసరికల్లా ఇదనమాట ఛార్జింగ్ సాకెట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.